హలో రాజు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిహాల్. థాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ. సో ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా కోచింగ్ తీసుకోవచ్చానంటారా సార్? అవును. అది టైమ్ మేనేజ్మెంట్ అవుతదా మనకి? అవుతుంది. వాళ్ళకేందంటే ఒకటి మనకి మైండ్‌లో గోల్ ఫిక్స్ అవ్వాలి. ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏందో తెలుసు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ లేక మంచి పొజిషన్‌లో ఉండాలి. ఫ్యామిలీని సెటప్ చేయాలని అనుకున్న వాళ్ళే ఇటు వస్తారు మళ్ళీ. సో అలా వచ్చినప్పుడు మీరేం చేయాలి? అది ఒక జాబ్ చేసుకుంటే టైమ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఒక డైలీ ఈవినింగ్ 4-5 అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేయడము, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము, అండ్ నెగెటివ్ థాట్స్ అన్ని పక్కకు పెట్టేయడం. ఫస్ట్ థింగ్ మొబైల్ అనేది పక్కకు పెట్టేసేయాలి. పెట్టేసి రెగ్యులర్ కూర్చున్నారు అనుకోని పక్క వస్తుంది. ఓకే సార్, ఒక ఆస్పిరెంట్ తన స్ట్రెంగ్త్ కానీ తన వీక్నెస్ కానీ ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి తనలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే స్ట్రెంగ్త్ అతను మ్యాథ్స్ ఎంతవరకు చేయగలుగుతారు, ఓకే, దాంట్లో రీజనింగ్ ఎంతవరకు చేయగలుగుతారు, తర్వాత దాంట్లో ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, ఆయన ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో దాని మీద చూసుకోవాలి. ఆ వీక్ ఉన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సబ్జెక్ట్ గెయిన్ అవుతారు. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ రాకపోవచ్చు, సెకండ్ అటెంప్ట్ క్లారిటీ వస్తుంది, అప్పుడు ఈజీగా జాబ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీ దగ్గర వచ్చి అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కేవలం ఈ బ్యాంకింగ్ సెక్టర్ గురించి వస్తారా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి రిలేటెడ్ కూడా మీరు కోచింగ్ ఇస్తారా సార్? సో మన బీకేఎస్ అకాడమీ వచ్చేసి ఓన్లీ బ్యాంకింగే కాదండి, బ్యాంకింగ్తో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే రైల్వే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణ గ్రూప్స్ కానీ అన్ని ఎగ్జామ్స్కి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తాం మనం. మన దగ్గర వచ్చేసే పిల్లలకి ఏంటంటే ఒక్కసారి మా దగ్గర జాయిన్ అయ్యారంటే సంథింగ్ ఏదైనా చిన్న జాబ్, ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ అన్నా కొట్టి వెళ్ళాలి, మెయిన్ టార్గెట్. సో నేను చూసిన స్టూడెంట్స్ అందరు పిల్లలు ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. 10th అయిపోయాగానే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతారు, ఇంటర్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ చేస్తారు, తర్వాత పీజీ చేస్తారు, పీజీ చేసి తర్వాత మళ్ళీ అతనికి వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లై చేస్తారు. అంతే. ఇక్కడ ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ పిల్లలకి ఎవరికైతే 18 years ఏజ్ వచ్చింది అనుకోండి, ఈ యాజ్ అండ్ రైట్ టు ఎగ్జామ్ రాయడానికి రైట్ వచ్చేసింది ఆయనకి. 18 years ఏజ్ వచ్చింది, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి దాని బేస్ మీద ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, లేకపోతే డిఆర్డిఓ ఎంటీఎస్ కానీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ అలాంటి ఎగ్జామ్స్ అటెండ్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన వాళ్ళు ఎన్డీఏ ఎగ్జామ్ అప్రోచ్ అవ్వచ్చు. చాలా తక్కువ ఏజ్ లిమిట్లో మంచి పొజిషన్ అది. సో చాలా మందికి అవేర్నెస్ లేక వెళ్తున్నారు, కానీ అది ఎప్పుడైతే చదువుకుంటున్నప్పుడే ఇలాంటి ఎగ్జామ్ రాస్తే ఈజీ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది అందరికీ రాదు. సో ఏదైతే ఆ నెంబర్ ఇచ్చారో గవర్నమెంట్ రిలీజ్ చేసిన సీట్స్ ఉన్నాయో అంతవరకే జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఏదైతే మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ హోప్ ని లూజ్ చేయడం అంతేనా, లేకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటారు? మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ చేయొచ్చు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రెంత్ నేను ఇప్పుడు 2-3 సార్లు ట్రై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకు జాబ్ రావట్లేదు, ఇది వదిలేసి వేరే సెక్టర్ మీద ఫోకస్ చేయాలని అంటారు. ఎలా ప్లాన్ చేయాలంటారు వాళ్ళు? అన్నిసార్లు ఫెయిల్ అవ్వడం అంటే ద థింగ్ ఈజ్ ఏంటంటే మనలో లోపం ఉందన్నమాట. అంటే ఎక్కువ మనం మిస్టేక్ చేస్తామని అర్థం. మనం ఆ మిస్టేక్ కింద రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకోసారి అటెండ్ చేయడం తప్పేం లేదు. సో ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీకు ఐడియా వచ్చింది, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అర్థమైంది, ఎంత టైం మేనేజ్మెంట్ అర్థమైంది, అవన్నీ రెక్టిఫై చేసుకున్నప్పుడు కంపల్సరీ జాబ్ వస్తుంది. సో హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అండి. మీరు వర్కౌట్ చేస్తే కంపల్సరీ వస్తుంది. ఏదో కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని టైం డిలే అవుతుంది. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఉండాలి. ఆన్ ఆఫ్ డే ఒకటే రోజు వచ్చేది కాదు జాబ్, ఇది కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే టైం డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది, ప్రాక్టీస్ బాగా చేయాలి. సో సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ ఇదే ఫీల్డ్ లో? మేము వచ్చేసి అరౌండ్ 15 years నుంచి రన్ అవుతున్నాను. 15 years నుంచి మీరు రన్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ చేస్తారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు, అది మనకు కావాలి? చాలా మంది అండి. ఇనిషియల్లీ మన స్టార్టింగ్ లో వచ్చి బ్యాంకింగ్ వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయ్యారు. అప్పుడు బ్యాంకింగ్ నోటిఫికేషన్ చాలా వచ్చాయి. దాని తర్వాత ఎస్ఐలు, కానిస్టేబుల్ అండ్ మన రీసెంట్ గా గ్రూప్స్ లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్ చాలా మంది. మన ఏంటంటే పబ్లిసిటీ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక నెంబర్ ఎంత వరకు ఉండొచ్చు? ఇప్పుడు నేను కౌంట్ కూడా చేయలేదు, ఇలా వెళ్ళిపోయిన జర్నీ అంతా కూడా అరౌండ్ నాకు తెలిసి ఒక 200+ ఉంటుంది. అంటే 200+ ఆన్ యావరేజ్ 15 years నుంచి 200+ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉండదు. అరౌండ్ మా బ్యాచ్ వచ్చేసి 40 members. ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు 10 members. ఇప్పుడు మా బ్యాచ్ వస్తుంది కానీ ఎక్కువ తీసుకోను, ఒక 40-45 members ఉంటుంది. సో వాళ్ళనే సెటప్ చేసి పంపించేస్తాం. ఓకే. మీరు సెలెక్టెడ్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారా, లేకపోతే ర్యాండమ్ గానే వస్తుంటారు? వాళ్ళు వచ్చిన దాంట్లో మేము ఒక స్ట్రెంత్ తీసుకుంటాను, ఫస్ట్ 40 members అని చెప్పి ఆ 40 members కి క్లాసెస్ తీసుకుంటాం. ఓకే. సో ఒక స్టూడెంట్ సరిగ్గా ఎగ్జామ్ అటెండ్ అయ్యి కూడా సరిగ్గా రాయలేకపోయారు అంటే మీరేం గుర్తిస్తారు ఆ స్టూడెంట్ లో? మంచిగా చదువుతున్నాడన్నా, లేకపోతే సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం వలన, లేకపోతే ఇతర ఏదైనా రీజన్స్ అని అంటారా? మేబీ ఒక విషయం ఏంటంటే తోబి అయినా మంచిగా చదువుతున్నా కానీ
డ్యూ టు ఫర్ పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆయన ప్రెషర్ స్ట్రెస్ ఎక్కువ తీసుకొని కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్తుంటారు. ఫస్ట్ మేము ఏం చేస్తాం అయితే మా దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన అనాలిసిస్ చేస్తాం, ఎక్కడ వీక్నెస్ ఉంది ఆయనకి, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతుందో చూసి అంతా సెట్ చేస్తాం. ఒకవేళ ఆయనకి ఏదైనా సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఇంకా దానికి మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే ఎలా నువ్వు మోటివేట్ చేసుకోవాలి, మోటివేట్ ఇన్ ద సెన్స్ బయట నుంచి రాదు, ఆయనకైనా మోటివేట్ చేసుకొని డెడికేట్ చేసుకుంటేనే జాబ్ సెలెక్ట్ అవుతాడు. ఓకే. సో ఈ ఆస్పిరెంట్స్ ఫస్ట్ ఎక్కడ మిస్టేక్ చేస్తారు సార్? మీ ప్రకారంగా ఇన్ని 15 years ఎక్స్పీరియన్స్‌లో సో వాళ్ళందరూ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటారు? అంటే స్ట్రాటజీ కరెక్ట్ లేకపోవడం అండి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అంటారు, ఎలా ఉంటారంటే వాళ్ళకి తెలియదు, ఇంట్రెస్ట్ అయితే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు చేయాలనుకుంది ఇంజనీరింగ్ కోర్స్ చేద్దాం అనుకుంటారు స్టూడెంట్స్ అకాడమిక్లో, కానీ వచ్చేసరికి ఎవరో పక్కన ఇంటి వాళ్ళు చెప్పారని చెప్పి ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడం కానీ లేకపోతే ఏదో వెళ్ళిపోవడం. ఆడికి వచ్చేసరికి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి కూడా ఆయన చేయాల్సింది వేరే అనుకుంటారు, వీడికి వచ్చేసరికి పక్కన ఎవరో చెప్పారని చెప్పేసి బ్యాంకింగ్ కోర్స్ జాయిన్ అవుతారు. ఈ బ్యాంకింగ్ కోర్స్ వచ్చేసరికి ఆయన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్స్ అది స్పీడ్ ఆఫ్ కావాలి, టైం మేనేజ్మెంట్ అది రాదు, అది రాయిపోయేసరికి జాబ్ రాదు. ఇక టైం మేనేజ్మెంట్ చేస్తే పక్క జాబ్ కొట్టచ్చు. ఓకే. టైం మేనేజ్మెంట్ అనేది పక్కా జాబ్. పక్క మెయిన్ టైం మేనేజ్మెంట్, బ్యాంక్ ఎగ్జామ్స్ కంటే టైం మేనేజ్మెంట్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.